సూపర్ స్టార్ రజనీకాంత్ దివంగత నటి శ్రీదేవికి సంబంధించిన అంశం వైరల్ అవుతోంది. టైమ్స్ లాంటి పత్రికలు ఇటీవల శ్రీదేవి వర్ధంతి సందర్భంగా ఆ అంశంపై సంచలన కథనాలు రాయడమే ఇందుకు కారణం. ఆ కథనం ప్రకారం శ్రీదేవిని రజనీకాంత్ ప్రేమించారని, అయితే కొన్ని సెంటిమెంట్ల కారణంగా ఆయన ఆ విషయాన్ని శ్రీదేవికి చెప్పలేకపోయారట. రజనీకాంత్ శ్రీదేవిలు కలిసి 19 సినిమాల్లో నటించారు. మొదటిసారిగా 1976లో కె బాలచందర్ డైరెక్షన్లో వచ్చిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ మూండ్రు ముడుచు సినిమాలో చేశారు. అప్పటికి శ్రీదేవి పలు సినిమాల్లో చేసిన మూండ్రు ముడుచు సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. కమల్ హాసన్, రజనీకాంత్ ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాలోనే రజనీకాంత్ కి శ్రీదేవి నచ్చారట. ఆ తరువాత గాయత్రి, కవికుయిల్, 16 వయతినిలే, ప్రియా ఇలా 19 సినిమాల్లో నటించారు. 1979 నాటికే రజనీకాంత్ కి శ్రీదేవిపై ఇష్టం ఏర్పడింది. ఆమెను గాఢంగా ప్రేమించారట కూడా. తాను శ్రీదేవిని ప్రేమిస్తున్నానని తన మిత్రులైన ఒకరిద్దరికి తప్ప ఎవరికీ తెలియదట. ఈ విషయం బయటకు చెప్పకుండా డైరెక్ట్ గా శ్రీదేవి ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మగారికే ముందుగా చెప్దామని అనుకున్నారు. అయితే ఆ రోజు షూటింగ్ కంప్లీట్ చేసుకుని శ్రీదేవి వాళ్ళ ఇంటికి వెళ్లారు రజనీకాంత్. ఈయన వారింటికి వెళ్లగానే కరెంటు పోయిందట. అంతా చిమ్మ చీకటిగా ఉంది. దీంతో అపశకునంగా భావించిన రజనీకాంత్ తన ప్రపోజల్ ని పోస్ట్పోన్ చేశారు. తరువాత మరో 2-3 సార్లు ట్రై చేసినా ఏదో ఒక అడ్డంకి వచ్చింది. దీంతో కొంతకాలం పాటు వాయిదా వేయాలని భావించారట. ఆ తరువాతి కాలంలో 1981 ఫిబ్రవరి 26న లతాను వివాహం చేసుకున్నారు. అయితే తనలోని ప్రేమను పక్కన పెట్టిన రజనీకాంత్ శ్రీదేవిపై చాలా అభిమానంతో ఉండేవారట. మరెప్పుడూ అలా ఆలోచించలేదట. అంతేకాదు, రజనీకాంత్ విషయంలోనూ శ్రీదేవి చాలా అభిమానంతో ఉండేవారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా కలిసిపోయారట. 1996లో శ్రీదేవి బోనీ కపూర్ని వివాహం చేసుకున్నారు. వీరి వివాహమయ్యాక ఓ రోజు రజనీకాంత్ షూటింగ్లో అస్వస్థకు గురయ్యారు. ఈ విషయం తెలిసిన శ్రీదేవి రజనీకాంత్ కోసం వారం రోజుల పాటు ఉపవాసం ఉన్నారట. ఈ విషయాన్ని స్వయంగా బోనీ కపూర్ ఓ సందర్భంలో రజనీకాంత్కి చెప్పారట. అలా వారి మధ్య అనుబంధం కొనసాగింది. శ్రీదేవి మరణించాక రజనీకాంత్ పలు వేదికలపై శ్రీదేవి గారితో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.